నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అంతేకాకుండా నా సబ్స్క్రైబర్స్ కానటువంటి కొంతమంది నా వీడియో చూసినటువంటి ప్రజలకు కూడా ఒక ముఖ్య విషయం నేను చెప్పాలి. అదేంటంటే ఈ మధ్యకాలంలోని క్రిస్మస్ పేరుతో, పండుగల పేరుతో అయితే ఈ క్రైమ్ ఫ్రాడ్‌లు ఏదైతే సైబర్ ఫ్రాడ్‌లు అయితే బాగా పెరిగిపోయాయి. దాని గురించి అయితే ఒక పెద్ద వార్త బయటపడ్డది. ఈ పండుగల పేరుతోటి మోసాలు జరుగుతున్నాయి. అయి మీకు తెలీదుమాట. మీరు నిజంగానే ఇది కరెక్టే అనిపిస్తది. అటువంటిది ఒక వార్త మన దగ్గరకొచ్చింది. మీ అందరికీ తెలియపరచడానికి, అదేవిధంగా ఫ్రాడ్‌ల నుంచి బయటపడడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. దయచేసి చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ అని చేసి, కామెంట్ చేసుకొని ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఇది ఉపయోగపడుతుంది. సో ఒకసారి చూసుకుంటే క్రిస్మస్ అదేవిధంగా న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారన్నమాట. బహుమతుల పేరుతోటి వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేస్తే మీ బ్యాంక్ వివరాలు, డబ్బులు కొట్టేసి ప్రమాదం ఉందని పోలీసులు విపరీతంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సందడి కనిపిస్తోంది. మన దేశం, తెలుగు రాష్ట్రంలో కూడా పండగ మూడు కనిపిస్తోంది. క్రిస్మస్ నూతన సంవత్సరం కావడంతో గిఫ్ట్లకు డిమాండ్ బాగా ఉంటుందన్నమాట. ఇదే అదనంగా ఇదే అదనంగా సైబర్ కేటుగాలు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంటుందంటున్నారు పోలీసులు. ఒకవేళ గిఫ్ట్ల పేరుతో వచ్చే లింకుల్ని నమ్మొద్దని బాగా హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పండుగ సీజన్ కావడంతో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో డిస్కౌంట్లు ఉంటాయని సైబర్ కేటుగాలు కూడా ఇదే పేరు చెప్పి మోసాలు చేస్తూ ఉంటారు. మరి సైబర్ నేరగాలు క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ లింకులు పంపిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. గిఫ్ట్ కార్డు గెలుచుకున్నారని, ఆఫర్ను క్లెయిమ్ చేసుకోవాలని చెబుతారని అలాంటి మెసేజ్లను నమ్మొద్దని చూస్తున్నారు. సో ఇటువంటి లింకులను క్లిక్ చేస్తే మొబైల్ బ్యాంకు వివరాలతో డబ్బులు దొంగిలిస్తున్నారు. ఒకవేళ సైబర్ నేరం జరిగితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు. సో అంతేకాదు హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయడం, అదేవిధంగా సైబర్ వెబ్సైట్కి వెళ్ళి మీ ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పండుగ సీజన్లోని ఎక్కువ ఇటువంటి ఫ్రాడ్లు జరుగుతూ ఉంటాయి. చాలామందికి తెలియదు మాట. ఆ లింకు క్లిక్ చేయడం వల్ల మీరు బుక్ చేసుకున్నారు, మీ బుక్ అయ్యింది, మీకు ఆర్డర్ వస్తుంది ఒక 2 రోజుల్లో, మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పేసి ఓటీపీ కూడా అడుగుతారు. ఎప్పుడైతే మీరు ఓటీపీ చెప్తారో, మీరు ఓటీపీ చెప్పిన వెంటనే ఇంక మీ సమాచారం అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్లే. సో అందుకే ఎటువంటి లింకుల్ని క్లిక్ చేయొద్దు. అదేవిధంగా ఈ ఆఫర్ అని చెప్పేసి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైనా వస్తువులు పండగకు సంబంధించిన ఏదైనా గిఫ్ట్స్ కానీ, లేదా బట్టలు కానీ ఏదైనా మీరు ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉంటారు. కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఓటీపీ మీకు పంపిస్తారు. ఆ ఓటీపీ పంపించినప్పుడు అది ఫ్రాడ్ అయ్యి ఉండొచ్చు మాట. ఆ ఓటీపీ మీరు ఎప్పుడైతే దాంట్లో ఎంటర్ చేస్తారో 100% మీ అకౌంట్లో ఉన్నటువంటి ప్రతి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మీ ఫోన్ సమాచారం అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో దీన్ని నా సబ్స్క్రైబర్సు, అదేవిధంగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సైబర్ నేరాల నుంచి మీరు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.